ఓకే, అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అనేది ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే పవర్ జనరేషన్ రానున్న రోజుల్లో కరెంట్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది కాబట్టి బొగ్గు నుండి కానీ లేదా నీటి ద్వారా కానీ మనము పవర్ జనరేషన్ చేస్తున్నాం. ఈ పవర్ అనేది రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూసారో లేదో, రామగుండం తెలంగాణ దగ్గర బొగ్గు అనేది బయటకు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ సమస్యలు ఏర్పడినాయి. సో మనం కోల్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకొని మన డబ్బంతా కూడా కోలుకు కట్టి పవర్ జనరేట్ చేసి పవర్ని ఉచితంగా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. వీటన్నిటినీ ఆలోచించి మన దేశ ప్రధాని కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదైనా కూడా దేశ ప్రధాని తీసుకునే నిర్ణయంలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగులో ఉండాలి అని ఈ సూర్యఘర్ ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీల ఆధ్వర్యంలో వీటిని సక్సెస్ఫుల్గా ప్రతి ఇంటిపైన పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక అపీల్ ఏమంటే, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్, ప్రెసిడెంట్లు ఎవరైతే కొత్తగా ఎలక్ట్ చేయబడినారో వారందరినీ నేను కోరేది ఏమంటే, ఒక కేవీ 95,000 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ 30,000 వస్తుంది. అంటే మనము 65,000 రూపాయలు కట్టాలి. ఈ 65,000 రూపాయలు కూడా కట్టలేని వాళ్ళకి బ్యాంక్ వ్యవస్థ ద్వారా అట్లీస్ట్ 80% ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేకి రెడీ చేశారు. దాన్ని మేమందరూ కూడా 100% ఇస్తే బాగుంటుంది బ్యాంక్ అని డిమాండ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం కన్సిడర్ చేసే ఉద్దేశంలో ఆలోచనలో ఉంది. కాబట్టి ఎవరైతే 2 kV, 3 kV, 4, 5 kV అప్ టు 5 kV రెసిడెన్షియల్గా ఒక్కొక్క బిల్డింగ్ పైన అంటే 3 ఇండ్లు 4 ఇండ్లు ఉన్నవారు పెట్టుకుంటే ఇది చాలా ప్రయోజకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు 5 kV పెట్టుకునే దీనివల్ల సబ్సిడీ వాళ్ళకి 78,000 వస్తుంది. అంటే 3,23,000 కానీ 78,000 పోతే 2,50,000 రూపాయలు కడితే, ఇది కూడా కట్టలేకపోతే బ్యాంక్ లోన్ ఇస్తుంది 6.5%. కాబట్టి మీకు ఇంచుమించు ఎంత జనరేట్ చేయొచ్చు అంటే 5 kVతో దగ్గర 600 యూనిట్లని తయారీ చేయొచ్చు. అంటే 600 యూనిట్లకి 2 రూపాయలు లెక్కన అంటే దగ్గర 1,200 రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఒక 300 యూనిట్స్ మాత్రం వాడగలిగితే ఇంకొక 300 యూనిట్లకి దగ్గర 600 రూపాయలు ప్రభుత్వమే వాళ్ళకి చెల్లిస్తుంది. కాబట్టి ఎవరికైనా సొంతం ఇండ్లు లేకపోయినా ఎక్కడైనా స్థలంగా ఉన్నా కూడా ఆ స్థలంలో ఇవి ఏర్పాటు చేసుకుంటే వారి పవర్ జనరేషన్ని మనము సప్లై చేసి ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మనకి డబ్బులు కూడా ఇస్తారు. దీనివల్ల అంటే ఇప్పుడు ఈరోజు ఈ పవర్ జనరేషన్ ఎంత ముఖ్యమంటే, కాలుష్యానికి పవర్ జనరేట్ అయ్యేటప్పుడు కాలుష్యం ఉత్పత్తి చాలా పెద్ద మోతాదులో వస్తుంది. దానివల్ల పర్యావరణం కూడా మనం నాశనం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. నేను చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినాక అందుకనే నా కార్యకర్తలకి కూడా ఈ స్కూటర్స్ మరియు ఈ ఆటోస్ని కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఏదర్ ప్యాసింజర్ కావచ్చు లేదా గూడ్స్ కావచ్చు ఆటోల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కావచ్చు, అలాగే నా బర్త్డే రోజు కూడా ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. అంటే మనం కాలుష్యం రోజు రోజుకి పెంచుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కూడా ఇటువంటి ఆధునికంగా ఏవైతే మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో వీటిని తీసుకునే ప్రయోజనాలు ఏమి అంటే, బాగా స్థలం ఉంటే 10 kV కూడా తీసుకోగలిగితే ప్రతి నెల ఒక 2,50,000 రూపాయలు వాళ్ళకి జమ అవుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఎంత వాడకం అంటే ఒకవేళ 1,000 రూపాయలు వాడారంటే 1,500 వాళ్ళు 3 నెలలకు ఒకసారి 4,500 వాళ్ళ అకౌంట్లో జమ కూడా అవుతుంది. అంటే 10 kV తీసుకుంటే. సో నేను మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకునేది ఏమంటే, స్టేట్లోనే ద బెస్ట్ నియోజకవర్గంగా ప్రతి ఒక్కరూ కూడా, అంటే రైతులు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి
ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి ఓనర్కిను నా అప్పీల్ ఏమంటే మనం ఫస్ట్ ఉండాలి. చిత్తూరు నియోజకవర్గం అనేది ఈ సోలార్ వినియోగంలో మీకు ఏమి సందేహాలు ఉన్నా వాటన్నిటినీ తీర్చడానికి ఒక ఏజెన్సీ, తిరుమల ఇన్ఫ్రా అనే ఒక ఏజెన్సీ చిత్తూరులోనే ఉంటుంది. అలాగే మన ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఇది ఫ్రీ అనేది చెప్పారు కాబట్టి వారికి మన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే బీసీలకి ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీ పోగా ఇంకొక 20,000 రూపాయలు అధికంగా కూడా ఇస్తామనేది చెప్పారు. సో దానికి కూడా మా బీసీ సహోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఈరోజు వార్డు ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఖచ్చితంగా ఏ వార్డు రిపోర్ట్ అయినా నేను వెరిఫై చేస్తా. ఈ 50 డివిజన్లలో ఎవరికైతే మన సెలక్షన్ చేశామో వారందరూ ప్రతి ఇంటికి తిరిగి దీన్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎక్కువ వార్డులలో దీన్ని ప్రమోట్ చేసిన కార్యకర్తలు, నాయకులు ఉంటారో వారికే రానున్న రోజుల్లో మంచి స్థానం దక్కుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వీలైతే సాటర్డే సండే అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీరు వెళ్ళి కార్యకర్తలందరూ కూడా కన్విన్స్ చేసి ప్రతి వార్డులో సాధ్యమైనంత ఎక్కువ మందికి వినియోగంలోకి తేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.